ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. కాళేశ్వరంపై కమిషన్ నివేదిక ఇచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి గారు ఆ నివేదిక తీసుకున్నారు. దాంట్లో విషయాలు ఏం చేద్దామనేది కూడా ప్రభుత్వం ఆలోచిస్తుందండి. ఈ కాళేశ్వరంపై సిట్ వేద్దామా, సిట్ వేసి అవకతవకలపై విచారణకు ప్రత్యేక బృందం ఏమైనా చేద్దామా, ఇది అసెంబ్లీలో చర్చ పెడదామా, దీని పరిస్థితి దీన్ని ఏం చేద్దాం, కాలేజీ ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలపై ప్రభుత్వ ప్రత్యేక బృందాన్ని నియమిస్తుందని సమాచారం ఉంది. దీనికి సిట్టుకు ఆదేశిద్దామా, ఈ కమిషన్ ఇచ్చింది, దీంట్లో ఎవరు పాత్రదారులు, సూత్రధారులు ఎవరు, గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో ఎవరి మీద మనం యాక్షన్ తీసుకోవాలి, ఎవరిని దీ కాళేశ్వరం ప్రాజెక్టుకు బాధ్యతలు ఎవరు అనేది కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక సిట్టు విచారణ చేసే ఆలోచనలో ఉందండి. దీన్ని ఈ అసెంబ్లీ కూడా 3 రోజుల పాటు సభ పెట్టి సభ్యులకందరికీ కమిషన్ నివేదిక ఇచ్చి సిట్టు వేయడమా, చర్యలకు ఉపకరించడమా. అంటే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు మీద అసెంబ్లీ 3 రోజుల పాటు సభ పెట్టి సభ్యులకందరికీ కమిషన్ ఏమిచ్చింది, ఈ నివేదికలో జరిగిన ఘోరాలు, ప్రాజెక్టు మీద ఈ ప్రాజెక్టులలో వైఫల్యాలు, దీనికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క చర్యలు ఏం తీసుకున్నామనేది కూడా చేసుకుంటారు. లేదు సిట్ వేయడమా, లేదు చర్యలకు ఉపకరించడమా. నేటి మంత్రివర్గ భేటీలో సుదీర్ఘంగా చర్చించి నిర్ణయం తీసుకుంటారంట. అన్ని పార్టీలు ఎమ్మెల్యేల అభిప్రాయాలను సేకరించే వేచన అంట. అసలు ఏం జరిగిందో ప్రజలకు తెలిసేలా సభలో సమగ్ర చర్చ. సచివాలయంలో భేటీ అయిన అధికారుల కమిటీ. చూడండి, ఇది ప్రజలకు కూడా తెలియాలి. ఈ ప్రాజెక్టులో ఏమేం జరిగింది, దీనికి పాత్రధారులు ఎవరు, సూత్రధారులు ఎవరు, కాళేశ్వరంపై సిట్టు విచారణ చేపిద్దామా వద్దా, లేదు డైరెక్ట్ దీంట్లో ఉపకరించి ఎవరు చేద్దామనేది కూడా మన ఈ కమిషన్ రేవంత్ రెడ్డి గారికి చేరింది. ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుంది అనేది కూడా ప్రజల్లో ఉందండి. ఈ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలపై ప్రభుత్వం ప్రత్యేక విచారణ బృందాన్ని నియమిస్తుందని సమాచారం. ఇదే అంశంపై ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలను కూడా నిర్వహించాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది. తెలంగాణ పరంగా గత సర్కారు అభివర్ణించిన కాళేశ్వరం ప్రజాధనం వృధా చేసిన ప్రాజెక్టుగా మారిందంటూ విచారణ కమిషన్ చెప్పిన వివరాలను ప్రజలకు వివరించేందుకు సర్కారు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. ఈ మొత్తం వ్యవహారంపై సోమవారం నిర్వహించే మంత్రివర్గ సమావేశంలో చర్చించి కీలక నిర్ణయం తీసుకున్నది విశ్వసనీయ సమాచారం మేరకు. కాళేశ్వరం అవకతవకలపై ఎలా ముందుకెళ్లాలనే అంశంపైన కేబినెట్ భేటీలో ప్రధానంగా చర్చిస్తున్నారు. అలాగే ప్రాజెక్టు అవకతవకల వెనుక ఉన్న రాజకీయ నాయకులపై ఎలాంటి చర్యలు తీసుకోవాలి, అధికారులపై ఏ విధమైన చర్యలు ఉపకరించాలనే విషయాలపైన చర్చించున్నారు. ఇది చూడండి, ఈ కాళేశ్వరం ప్రాజెక్టులలో ఏం నడిచింది, దీని మీద ఉన్నవాళ్ళు, వెనకాల ఉన్నవాళ్ళు ఎవరు, దీని పరిస్థితి ఏమిటి అనేది కూడా మంత్రివర్గ సమావేశంలో చర్చించి దీని మీద నిర్ణయం తీసుకునే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయండి. గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇది పెద్ద భారీ ప్రాజెక్ట్ అండి. ఇంచుమించు 1,00,000 కోట్ల వరకు ఈ ప్రాజెక్టు మీద హెచ్చించారు. ఇది ప్రజల సొమ్ము, ఎవరిది కాదు, ప్రజల సొమ్ము. ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో కట్టి 3 సంవత్సరాలకే మేడిగడ్డ వద్ద పిల్లర్లు కుంగిపోయినాయి. ప్రాజెక్టులు కొన్ని పిల్లర్లు అయితే పగిలిపోతూ వచ్చినాయి. దీని పరిస్థితి దీనికి ఎవరు కారకులు? ఇంజనీర్ల కారకుల, గత ప్రభుత్వం కేసీఆర్ గారు, హరీష్ రావు గారు కారకుల, లేదు కట్టిన సంస్థ ఎల్ఎన్టీది ప్రాబ్లమా? దీన్ని ఎవరెవరు చేశారు? ఇంజనీరింగ్లు ఎవరు? దీంట్లో పనిచేసిన ఇంజనీర్లు ఏసీబీ వాళ్ళకి చిక్కి 1000 కోట్ల పైనే వాళ్ళు ఆదాయాలకు మించిన ఆదాయంలో అరెస్ట్ చేసి జైల్లో ఉన్నారు. మరి ఈ ప్రాజెక్టు పరిస్థితి దీనికి బాధ్యతలు ఎవరనేది కూడా ఈ మన కాళేశ్వరం ప్రాజెక్టు మీద తెలుస్తుందండి. ఈ కాళేశ్వరంపై సిట్ వేస్తే విచారణ బాగుంటుంది అనేది కూడా ప్రభుత్వం ఆలోచిస్తుంది. దీనిపైన పీసీ ఘోష్ కమిషన్ తన నివేదికలో పలు సిఫారసులు కూడా చేసింది. ఈ సిఫారసుల మేరకు చర్యలకు ఉపకరించాలా, లేక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలనే అంశంపై కేబినెట్ భేటీలో చర్చించి ఒక నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. కాళేశ్వరం ప్రాజెక్టులో అప్పటి సీఎం కేసీఆర్, మంత్రులు హరీష్ రావు, ఈటల పాత్రల గురించి వివరించిన కమిషన్ అధికారుల ప్రమేయం
వారు నిర్వర్తించిన పాత్రల గురించి కూడా వివరించింది. ఈ నేపథ్యంలో కమిషన్ ప్రస్తావించిన అధికారులపై ఎలాంటి చర్యలకు ఉపగమించాలన్న దానిపై కీలకంగా చర్చించినట్లు తెలిసింది. చూడండి, కాళేశ్వరం ప్రాజెక్టులో పనిచేసిన అప్పటి మురళీధరన్, హరిరామ్ ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు ఇప్పటికే అరెస్ట్ అయ్యారు. అలాగే అప్పటి నీటిపారుదల ముఖ్య కార్యదర్శి ఎస్కే జోషి, సీఎంఓ అదనపు కార్యదర్శిగా వ్యవహరించిన సింతా సబర్వాల్తో పాటు మరికొంతమంది అధికారులపై తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించి కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. చూడండి, ఒక ప్రాజెక్టులు కానీ ఒక అవినీతి జరిగితే పనిచేసే వాళ్ళు సన్నాబన్నోళ్ళే అరెస్ట్ అయిపోతారు, ఇంజనీర్లు, అధికారులు. కానీ ఆ పని చేపించిన వాళ్ళు, ఇప్పుడు ఎగ్జాంపుల్ కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ గారు, హరీష్ రావు గారు మెయిన్ ఉంటారు. కానీ వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారా తీసుకోరా అనేది ప్రభుత్వం బయటపడుతుంది. కానీ కింద ఉండే అధికారులను మటుకు ఇమ్మీడియట్లీ అరెస్ట్ చేసేస్తారు. అయితే లిక్కర్ స్కామ్లో కూడా చూడండి, ₹1 తిన్న వాళ్ళందరినీ అరెస్ట్ చేశారు. ₹9 తిన్న వాళ్ళని జోలికి పోవాలంటే ప్రభుత్వం వెనక ముందు ఆలోచిస్తుంది. ఈ కాళేశ్వరం ప్రాజెక్టు మీద కూడా అంతే. కింద పన్నోళ్ళు ₹1, ₹2 తిన్న వాళ్ళని మటుకే వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే దిశగా చూస్తారు. కానీ అంతిమ లబ్ధిదారులు ఎవరు, దీంట్లో కుట్రదారులు ఎవరు, పాత్రదారులు ఎవరు, ప్రభుత్వ పెద్దలు ఎవరు? గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ కాళేశ్వరం మీద ఇట్లా కుంగిపోవడానికి ఏం చేశారు అనేది కూడా ఈ తెలుసుగా ముందుకు పోతే మనకు తెలుస్తుంది. కాళేశ్వరం ఒక అంశంపైనే రాష్ట్ర మంత్రివర్గం సోమవారం ప్రత్యేకంగా సమావేశం కానున్నది. తెలంగాణ ఏర్పాటయ్యాక ఇలా ఒకే అంశం ఎజెండాగా కేబినెట్ భేటీ కావడం ఇది మొదటిసారి. ఈ వ్యవహారాన్ని సర్కారు ఎంత తీవ్రంగా పరిగణిస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఉమ్మడి ఏపీలోనూ ఒకే ఎజెండాపై కేబినెట్ భేటీ అయిన జరిగిన దావకాలు పెద్దగా లేవు. ఇదే అంశంపై శాసనసభ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని ఈ భేటీలో నిర్ణయించారు. చూడండి, ఇది మన కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఎవరి మీద యాక్షన్ తీసుకోవాలి, దీన్ని సిట్టు విచారణకు ఆదేశించాలా లేదు డైరెక్ట్ దీంట్లో కమిషన్ ఇచ్చిన దాంట్లో వారి మీద చర్యలకు ఉపక్రమించాలా అనేది కూడా మంత్రివర్గ సమావేశంలో తెలుస్తుందండి. మధ్యాహ్నం 2 గంటలకు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కానున్నదండి. కాళేశ్వరం ప్రాజెక్టుపై బ్యారేజీల నిర్మాణంలో అవకతవకలపై జస్టిస్ చంద్రఘోష్ కమిషన్ సమర్పించిన నివేదికపై ఈ సమావేశంలో చర్చిస్తారు. తదుపరి కార్యాచరణ సిద్ధం చేస్తారు. మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు, నీటిపారుదల ముఖ్య కార్యదర్శి రాహుల్ బోజ్లా, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పటేల్తో సమావేశమై కేబినెట్ నోటు తయారీపై చర్చించారు. నివేదికపై అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఐఏఎస్ అధికారుల కమిటీ సూచనలపై కేబినెట్ సమావేశంలో చర్చిస్తారు. బాధితులపై ఏసీబీతో అవినీతి నిరోధక చట్టం కింద విచారణ జరిపించాలా లేక సిట్ ఏర్పాటు చేయాలా అనే అంశాలను మంత్రివర్గం పరిశీలించే అవకాశం ఉంది. ఇదేనండి కాళేశ్వరం ప్రాజెక్టు మీద వాళ్ళు ఇచ్చిన కమిషన్ రిపోర్ట్ ఆధారంగా నెక్స్ట్ కాంగ్రెస్ గవర్నమెంటు రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన ఏం చేయాలి, వీటి మీద డైరెక్ట్ ఉపక్రమించాలా లేదా సిట్ విచారణ చేయాలా లేదా అవినీతి నిరోధక చట్టం కింద కేసు బుక్ చేసి విచారణ జరిపించాలా అనేది చూడాలండి. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది 1,00,000 కోట్ల ప్రాజెక్టు. తెలంగాణ రైతుల కోసం కట్టిన ఈ ప్రాజెక్టులో కూడా అవకతవకలు జరిగినాయి. దీనికి బాధ్యతలు ఎవరు అనేది ప్రజల ముందు ఉంచుతామనేది కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.